ఉచిత IVF IUI కన్సల్టేషన్, ఉచిత అల్ట్రాసౌండ్ స్కాన్. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. సాగునీటి ప్రాజెక్టులకు సంబంధించి అంటే కృష్ణా రివర్ బోర్డుకు సాగర్ను శ్రీశైలాన్ని అప్పచెప్తున్నారు. మీరు నల్గొండ నుంచి ఒక పెద్ద బహిరంగ సభ పెట్టి ఉద్యమం స్టార్ట్ చేస్తా అని కేసీఆర్ వాళ్ళ మీటింగ్లో చెప్పుకున్నాడు. చూడండి, అది ఎంతవరకు అప్పచెప్పిండా లేదా అనేది వాళ్ళు చేస్తారు. అసలు కేసీఆర్కి ఇవి కృష్ణా ప్రాజెక్టుకి అప్పచెప్తే అది అన్యాయం. మనం ఫైట్ చేయాలి, మన హక్కుల గురించి కొట్లాడినాం. మనం ఇవాళ వేరిపోయినా ఏమన్నాం, ఇవాళ కూడా మనకు ఏమడుగుతాం, మాకు న్యాయమైంది ఇవ్వమంటున్నాం. అక్కడ కూడా అన్యాయం జరుగుతుంది కదా. ఏది స్పెషల్ స్టేటస్ వాళ్ళు కూడా అన్యాయం జరిగింది కనుక. కానీ మన వాటాను తగ్గించుకొని వాళ్ళకు ఆంధ్రకు అప్పచెప్పిందంటే అది నేరమే. అది నిజమా కాదనేది తెలుస్తుంది. మేము చేయలేదని వాళ్ళు అంటున్నారు. మరి మన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి దగ్గర కానీ, రేవంత్ రెడ్డి దగ్గర కానీ, బట్టి దగ్గర వాళ్ళ లెక్కలు ఉన్నాయి. అది చేస్తే ఇంతకంటే అన్యాయం ఏమిటండి? మన ప్రజలు మనకు రావాల్సిన వాటా తీసుకొని వాళ్ళకి ఇచ్చింది ఇవ్వాలి, అంతేగాని మనం వాళ్ళకే కేంద్రానికి అప్పచెప్తే కేంద్రం ఏదన్నా రేపు ఎలక్షన్ గురించి సాయం చేస్తుంది కదా. చేస్తే వాళ్ళు బాగుపడితే మేమేం కావాలి అనేది మా ఆలోచన. అది నా ఉద్దేశం. ఇరిగేషన్ ప్రాజెక్టుల గురించి మీరు పాదయాత్ర కూడా చేశారు గతంలో. SLBC అంటే తిరిగిరు, ప్లస్ రెండో వరద కాలువ గురించి కరీంనగర్ నుంచి కూడా తిరిగిరు. కాబట్టి మీకు ఇరిగేషన్ ప్రాజెక్టులలో రాష్ట్రంలో 10 ఏళ్లలో విపరీతమైన అవినీతి జరిగింది. ఆ అవినీతి వల్లనే కాళేశ్వరం దెబ్బతిన్నది అన్న విమర్శ. ఇంతకంటే నాగర్ సూస గారు ఎప్పుడు కట్టించారు? మేము కాలేజీలో చదివేటప్పుడు కట్టి సంజీవ్ రెడ్డి వచ్చింది తెలుసు మాకు. కాలేజ్ చదువుతా ఏది హై స్కూల్ ఉన్నప్పుడు శ్రీరామ్ సాగర్ కట్టించిండు. ఏది పండిట్ జవహర్లాల్ నెహ్రూ ఉన్నప్పుడు జవహర్లాల్ నెహ్రూ కూడా. అరే అలాంటి ప్రాజెక్టు ఇప్పటిదానిక లీకేజ్ లేదు, వాటర్ ఇది కదలిక లేదు. అరే నువ్వు 3 ఏళ్ల లోపల కట్టించిందే అది లీకేజ్ అంటే ఒప్పుకుంటా. కుంగిపోవడం ఏందిరా బాబు? నేనైతే తినలే. ఎవడన్నా సామాన్యుడు పేద రైతు ఒక ఇల్లు కట్టుకున్నా, ఒక SC కానీ, ఒక BC కానీ, ఒక మైనార్టీ కట్టుకుంటే జమీన్ మే క్యా హై ఉదర్ సర్వే అవుతుందా? రాళ్ళు ఉన్నాయా, రప్పలు ఉన్నాయా, నీళ్లు ఉన్నాయా? వీడు ఇంత పెద్ద ప్రాజెక్టు కడితే లోపం ఏడ కనిపించిందంటే ఏ ప్రాజెక్టు కూడా లీకేజ్ తోటి అవుతుంది. ఫ్లడ్ ఫోర్స్ ఇది లీకేజ్ కాదు, కిందికి పోయిందా? ఇది ఎక్కడ పనిచేయాలి? ఇల్లు అది కూల్ కాదు. కింద మట్టి చూడలే, నీళ్లు చూడలే, రాయి చూడలే. కుంగిపోయిందంటే ఎవడేగానే ఇల్లు కట్టుకునేటోడు మొదలు భూమిని చూస్తాడు రా బాబు. ఇంత పెద్ద ప్రాజెక్టు కడితే అసలు కిందనే చూడలే. మీరు దెబ్బ కట్టాలి కదా. అట్లా సిమెంట్ వేసిర్రా, ఉసుక వేసిర్రా, మట్టి వేసిర్రా తెలియదు కదా. అందుకుంచే ఇంత పెద్ద నేరం ఎక్కడ జరగలేదు. ఇవాళ డాక్టర్ అనంగల్ మ్యాచ్ ఎప్పుడు కట్టింది కదా, కూలిపోయిందా ఎప్పుడన్నా? రేపు కుంగిపోయిందా? లీకేజ్ అయిందా? నాగార్జున లీకేజ్ అయిందా? SRM శ్రీరామ్ సాగర్ అయిందా? నర్సారెడ్డి గారిని చూసినా నేను. జవహర్లాల్ నెహ్రూ వచ్చినప్పుడు నర్సారెడ్డి గారు వాజ్ దేర్. కనుక నేను అనేది ఏంటంటే ఇది తప్పనిసరిగా అన్యాయం చేసిర్రు, ప్రజల డబ్బు వేస్ట్ చేసిర్రు. తొందరగా పేరు తెచ్చుకోవాలి కదా. కాళేశ్వరం అంబేద్కర్ పేరు తీసివేసిన కాళేశ్వరం పెట్టిండు. పెడితే నువ్వు కాళేశ్వరం దేవుని పేరు పెట్టినా కుంగిపోతాడు. దేవుడు కూడా ఏమరా నా పేరు బద్నాం చేస్తున్నారా? తిన్నది మీరు కాళేశ్వరం, నాకు చెడ్డ పేరు మీదికెళ్ళి అనుకుంటుండొచ్చు. అరే దే ఆర్ యూజింగ్ మై నేమ్ అండ్ దే ఆర్ స్పాయిలింగ్ మై నేమ్ అనుకుంటారు కదా. అలాంటి పరిస్థితి ఉన్నది అనేది నా ఉద్దేశం. సో ఈ వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో మీకు ఖచ్చితంగా టికెట్ వస్తుందని, లేదంటే గెలుస్తామన్న ఆశాభావం మీకుందా? ఎందుకంటే మీరు డబ్బులు లేవు నా దగ్గర, నేను డబ్బులు సంపాదించుకోలేదన్నారు. ఇవాళ ఎన్నికలు గెలవాలంటే డబ్బులు అవసరమైన పరిస్థితి కదా. వాళ్ళకు అన్ని ఇప్పుడు మైనస్ ఉన్నాయండి. దళిత మందులో మైనస్ అయింది. అదేవిధంగా ఇంటి పేదోడు కూడా ఏమైంది? నువ్వు చూడు, ఇందిరాగాంధీ అప్పుడు 1000 చీరలు పంచుతావు. చీర దొరికినామే ఇంట్లో పోయి వండుకుంటుంది. చీర దొరకదు ఎవడిచ్చిండ్రానికి బూతులే తిడుతుందా లేదా? ఈడ అదే అవుతుంది. ఎవరికి దొరికిన ఇంటి పక్క వాళ్ళకి దొరికే ఈమె దొరకకపోయారు ఊక్కుంటుందా? అందనే ఆయన ఫెయిలియర్. ఇంకోటి నా ఉద్దేశంలో ఇప్పటికన్నా రేవంత్ రెడ్డి ఆలోచన చేయాలి. ఈ దళిత రైతు బంధు అనేది కొంతమందికే రావాలండి. నిరుపేదలకు 5 ఎకరాలు. అరే 50 ఎకరాలు వాడు తీసుకుంటాక ఇదేం రైతు బందే? అదే వాడు వ్యవసాయమే చేస్తాడు. నా ఫ్రెండ్ ఒకడు ఉన్నాడు, అడిగిన వానికి 20 ఎకరాలు ఉండే. నేను పోయి ఎందుకు ఏమైనా భూమి ఏం అన్ని చెట్లు ఉన్నాయి, ఏం లేదు వ్యవసాయం.
ఏమిరా అంటే వ్యవసాయం ఏం మాట్లాడితేవే వ్యవసాయం చేస్తే ఏం మిగులుతుంది 20 ఎకరాలు ఎంతో నెలకు 2 పంటలకు వస్తుంది చాలదు నాకు అంటున్నాడు. అంటే పెద్ద పెద్ద భూస్వాములు 50 ఎకరాలు ఫామ్ హౌస్లు ఉన్న వాళ్ళకి ఇస్తే ఏం లాభం అండి? రేవంత్ రెడ్డి గారు ఇందులో కూడా మార్పు చేయాలి. ఎందుకంటే మనది సామాజిక న్యాయం. పేదవారి గురించి ఇందిరాగాంధీ, పేదవారి గురించి రాజీవ్ గాంధీ, రాహుల్ గాంధీ అలా ఎందుకు తిరుగుతున్నాడు ఆయన? ఎలక్షన్ అప్పుడు తిరగవచ్చు కదా. కానీ వీ వాంట్ టు టేక్ ది ఒపీనియన్ ఆఫ్ ది పీపుల్. వాట్ ఫాల్ట్ ఎన్డీఏ గవర్నమెంట్ హెస్ డన్? పేదోళ్ళకి అందిందా? అవన్నీ అడిగేద్దని తెలుసు, అన్ని విషయాలు తెలుస్తున్నావు. యూ ఆర్ ద పర్ఫెక్ట్ లీడర్. డెఫినెట్గా చెప్తున్నా. ఎప్పుడే కానీ తజుర్బా, ఉర్దూలో తజుర్బా జో రాతా ఓ ఆగే పడతా అంటారు. అంటే ఎక్స్పీరియన్స్ వచ్చింది ఆయనకు. అంటారు అప్పుడే ఆయన కావాలంటే ప్రధానమంత్రి అవుతుండే, మంత్రి అవుతుండే. సోనియా గాంధీ చూడండి, హ్యాట్స్ ఆఫ్ టు మై లీడర్. ఎందుకంటే 2 సార్లు ప్రధానమంత్రి పదవి వచ్చిన నో ఐ వాంట్ టు మేక్ ఎడ్యుకేటెడ్ ఫైనాన్షియల్లీ ఎక్స్పర్ట్ చేసిందా మన్మోహన్ సింగ్ను. అది సాక్రిఫైస్ అండి. ఇప్పుడు ఈడను ఎవరిగా కుర్చీ ఇడుస్తాడు ఎవడన్నా? అదే కాకుండా భర్త చనిపోయినా, అత్త చనిపోయినా ప్రజల గురించి వచ్చింది. ఆమె కావాలంటే కాదుండే, కొడుకు అవుతుండే కదా. ఎవడు మాట్లాడే ఎంతసేపటికి ఒకటే కుటుంబం. అరే సాక్రిఫైస్ కుటుంబం రా బాబు, మీరు ఏ కష్టం చేసిందని వచ్చి చెప్పు. నేను అనేది ది సిరీస్ బాగలేదు. ఎందుకంటే ఆ ఫ్యామిలీని డోంట్ కంపేర్ టు అదర్స్. దట్ ఈస్ మై పాయింట్. దట్ ఈస్ ద సాక్రిఫైస్ ఫ్యామిలీ. వాట్ యు ఆర్ సాక్రిఫైస్? ఇంద్రమ్మ కుటుంబం. అరే నీదేం కుటుంబం రా? ఏడొచ్చినావు? ఇంద్రమ్మ కోడలు ఇచ్చింది కాబట్టి నువ్వు ముఖ్యమంత్రి అయినావు, మీ ఫ్యామిలీ అయింది. లేకపోతే ఏడైదు? అదే సోనియా గాంధీకి నీయకపోతే నీ పరిస్థితి ఏముంటుండే చెప్పు. నువ్వే అన్నావా? కనుక ఇవన్నీ నేనే తెచ్చినా అనడం పొరపాటు. పార్లమెంట్లో ఒక్కటి దిగలుగుతాడా? ఈ సోనియా గాంధీ హెస్ టేకెన్ ఇనిషియేటివ్. ఇట్ బిల్ షుడ్ పాస్. రాజ్యసభలో బిల్ పాస్ కావాలని చేసినా లేదా? అందరికీ తెలుసు. కానీ నేనే తెచ్చినా, నేను ఒక హంగర్ స్ట్రైక్ చేస్తున్నా. అరే హంగర్ స్ట్రైక్ చాలా మంది చేసిండ్రా బాబు, చేసిండ్రా లేదా? అంతేవిధంగా పాదయాత్ర కూడా చేసిండా లేదా? ఎవరు? ఆయన మాజీ ముఖ్యమంత్రి, మాజీ కేంద్ర మంత్రి, ప్రైమ్ మినిస్టర్ ఆయన ఎవరు? చంద్రశేఖర్ అయినా. నేను అనేది ఏంటంటే ప్రజలలో ఉండాలనేది మా ఉద్దేశం. పేదలకు న్యాయం చేయలేదు. ఇవాళ డెవలప్మెంట్ లేదు. హిందూ 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 రామ్ రామ్ జాకర్ शंकर भगवान राम गंगा शंकर गंगा किशन भैया. अरे भैया भगवान को कब तक रहे? मेरा नाम ही हनुमान है. मेरे से ज्यादा राम भक्त कौन हो सकता? వాళ్ళు డెవలప్మెంట్ మీద ఓట్లేమని అడుగుతలేరు. చేసింది ఏదో చెప్పమని చెప్తారు. ఎంతసేపు ఇప్పుడు నేను నిన్న టీవీలో చూసి, నిన్న ఆయన పార్లమెంట్లో మాట్లాడింది చూసిన. ఇక 3వ సారి నా నిర్ణయం అంటే ఇక ఏం నిర్ణయం రాబోయి? తుర్కోలో నిలబడతావు దేశంలోకి వెళ్ళి? అదేనా చెప్పు. 370 అన్నావు, 3 తలాక్ అన్నావు. ఇక మిగిలింది ఒకటే, ముసల్మాన్ కు హటావ్ హిందూ దేశ్ బనావ్ అనే దాని మీద చెప్తాడు అనేది నా ఉద్దేశం. ఎందుకంటే 3వ సారి ఏం నిర్ణయం ఆయన ఏదైనా చేయగలుగుతాడు. ఎందుకంటే 400 సీట్లు వస్తాయని అప్పుడే డిక్లేర్ చేస్తుడు. 370 మేమే అబ్కి బార్ नरेंद्र मोदी की सरकार कितने बढ़ता देते रे भाई, कितने लोगों का फायदा करा. आज गरीब भीख मांग रहे. 25 కోట్ల మందికి ఏది గ్రాఫ్ కిందికి వెళ్ళి మీద ఏడాది వచ్చిన సూచించి ఒకటి అంటే 25 కోట్ల మందిని వాళ్ళ జీవితాలు ఏడ బాగు చేసిండ్రా. నాకైతే 15 లక్షలు ఇస్తాను ఇచ్చిన బ్లాక్ మనీ, పోనీ ఇంటికో ఉద్యోగం ఇచ్చినా లేదు. ఆఖరు పబ్లిక్ సెక్టర్లను కూడా ప్రైవేట్ పరం చేసిన అదానికి ఇస్తే అన్న మా రిజర్వేషన్ ఉంటుంది, ఎస్సీ ఉండదు, ఎస్టీ ఉండదు. ఉన్న ఉద్యోగాలు ఓడగొడుతున్న ఆయన जीवित ऊपर लाए అంటే तेरे हाथ में टीवी है, मीडिया है, बोलते जा. मगर नीचे सबको मालूम हो गया ये देश को हिंदू देश बनाने के सिवा इनका कोई काम नहीं है. आज आरएसएस बीजेपी का काम एक ही है, नो डेवलपमेंट, हिंदुइज्म हिंदुइज्म. సో అంటే రేపు కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుంది, బీజేపీని ఓడగొడుతుందన్న విశ్వాసంతో ఉందా మీరు? 100కి 100 రూపాయలు అండి ఆయన తిరిగే తీరు. ప్రజలలో ఎవరైనా అనుకున్నారా ఇక్కడ ప్రభుత్వం కేసీఆర్ ఉంటాడని అనుకున్నారా లేదా?
ఆ దిమ్మ తిరిగిపోయి దెబ్బవడంగా అందరు పరిశ్రమ ఈరోజు కూడా అట్లనే అవుతుందో అంటున్నా. ఎన్ని చెప్పు ఈజ్ నాట్ ఆన్ ఎనీథింగ్. మణిపూర్లో ఏమవుతుంది? ఒక్కరోజైనా పోయినా ప్రధానమంత్రి ఆడవాళ్ళను నేకడు నడిపిస్తే అడిగేటోడు లేడు. అది కూడా 10 రోజుల తర్వాత తెలిసింది. అంత సీక్రెట్ పెట్టినావు. ఇవాళ కూడా మర్డర్స్ జరుగుతున్నాయి. నువ్వు లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయవు. ఒకసారి పోవు. ఎలక్షన్ల మీద ఉన్న ప్రేమ ప్రజల మీద లేదు. నువ్వు ఎట్లేస్తారా ఓటు? గుద్దుకుంటావా? ఏదైనా ఆయన వన్ సైడు, ఆయన చేతిలో ఏం లేదు. నాగ్పూర్కి వెళ్ళి ఇన్స్ట్రక్షన్ వస్తేనే పనిచేస్తాడు అన్నాడు కదా. సోనియా గాంధీ రిమోట్ నీదే రిమోట్ రా బాబు, నీది కూడా నాగ్పూరే కదా. చెప్పు, వేరికే మాట్లాడతారు వీళ్ళు. వీళ్ళేం చేయరు, రాసి పెట్టుకో. పాపం మొన్నటిదానికి ఆయన ఉండే ఎవరు బండి సంజయ్ ఎందుకు తీసిండ్రా పోయి చెప్పు, నాకు అర్థం కాదు. అంటే ఒక బీసీ ఉండొద్దా? పెరిగిండు. వచ్చినాక ఇవాళ రేవంత్ రెడ్డి ఆయన కూడా బాగా తిరిగిండు. సడన్గా కొట్టేసిండ్రు. అంటే ఎవడు పెరుగు వాళ్ళ పార్టీ అగ్రకులాల పార్టీ. మా చూడు, అగ్రకులాలలో సోనియా గాంధీ ఉన్నా పేదవాని గురించి ఆలోచన చేస్తుంది. కనుక నా ఉద్దేశంలో ఇవాళ చూడు, ఏది కర్ణాటకలో సిద్ధరామయ్య చేయలే. పాయింట్ ఏంటంటే మాది ఒక కల్చరే. బేసికల్ ఐడియాలజీ సెక్యులర్, సెకండ్ ఐడియాలజీ సోషల్. ఇవి రెండే మాది ఆధారం. ఇచ్చిన మాట నిలబెట్టుకునే కల్చర్ మాది అనేది నా ఉద్దేశం. ఫైనల్గా అన్న, మీరు ఒక సీనియర్ లీడర్, దాదాపు దాదాపు ఒక 60 సంవత్సరాల నుంచి పైబడి రాజకీయాల్లో ఉన్నారు. ఇప్పుడు వచ్చిన మీ కొత్త ప్రభుత్వానికి మీరు చేసే సలహాలు, సూచనలు ఏమైనా ఉన్నాయా ఈ ప్రభుత్వానికి? నేను ఎక్కడ కూడా ఒక మాట చెప్పంగానే చేసిండా లేదా? ప్రజాభవన్ను ఆయన పేరు ఏది? ప్రగతి భవన్, ప్రజాభవన్, అంబేద్కర్ పేరు అన్నాడు. నేను ఆల్రెడీ ఉన్నది కదనే, లేలే ప్రజాభవన్ పేరు మహాత్మా జ్యోతిరావు పూలే అన్నాడు. ప్రజాభవన్ పెట్టిండా లేదా? నిన్న కూడా ఐ వాంట్ టు థ్యాంక్స్ ఏది పద్మవిభూషణ్ ఫంక్షన్లో వీళ్ళిద్దరైతే పెద్దలు, ఎవరు వైస్ ప్రెసిడెంట్ కానీ చిరంజీవి కానీ పార్టీ పెట్టి పెద్ద యాక్టర్. కానీ కింది కళాకారులు కూడా ఇచ్చారు కదా. చిన్న చిన్న కళాకారులు గీన చేసేటోళ్ళు, ఊళ్ళల్లో పాటలు పట్టేటోళ్ళు, నాటకాలు వేసేటోళ్ళకి ఇచ్చారు కదా. దాని మీద ఏమన్నాడు? 25 లక్షలే కాకుండా 25,000 ప్రతి నెల పెన్షన్ అంటే కింది వానికి సాయం చేసినట్టే కదా. ఆ కల్చర్ రావాలంటున్నా. ఐఎమ్ రియల్లీ థ్యాంక్ఫుల్ టు డూ. ఎందుకంటే ఆయన ఆలోచన రావడం నేను అప్రిషియేట్ చేస్తున్నా. 25 లక్షలకి ఏం సర్వీస్ వాళ్ళకి ఏది వెంకయ్య నాయుడు కానీ చిరంజీవికి అవసరం లేదు. కానీ కింది వాళ్ళు ప్రతి నెల ఇవ్వడం అనేది హిస్టారికల్. రియల్లీ ఐఎమ్ అప్రిషియేటింగ్. అలాంటి ఆలోచన ఆయనకు ఉన్నది కాబట్టి ఆయనలో కూడా తప్పనిసరిగా వీకర్స్. అదేవిధంగా రేపు బడ్జెట్లో పెడుతున్నాడు కదా, రేపు అసెంబ్లీలో ఏది క్యాస్ట్ వైజ్ సెన్సస్ మొదలు పెడతా అన్నాడు. తప్పనిసరిగా దానివల్ల లాభం అవుతుంది. దానివల్ల మా బడ్జెట్ పెరుగుతుంది, మా ప్రమోషన్స్ పెరుగుతుంది, మా జీవితాలు బాగుంటాయి. దానివల్ల కాంగ్రెస్కు, సోనియా గాంధీకి, రేవంత్ రెడ్డికి మంచి పేరు వస్తుంది అనేది నా ఉద్దేశం.